హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో వచ్చేసి గాగ్రా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి. మనం కటింగ్ చేసుకున్న తర్వాత కింది పార్ట్ వచ్చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి నెట్టెడ్ క్లాత్ అండి. నెట్టెడ్ క్లాత్ పై పీస్ అయితే వస్తుంది. లోపల మనం వచ్చేసి లైనింగ్ కోసం షార్టీని అయితే యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత కింద క్రాస్ అనేది ఎక్కువగా ఫుల్ గేరా అయితే ఉంటుంది కదా, దానికి మనము డబల్ అనేది స్టిచ్ చేసుకోకుండా సింగిల్గా ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ చేసుకోవడం వలన మనకు క్రాస్ అనేది సాగకుండా వస్తుందన్నమాట. ఈ విధంగా కొంచెంగా మనం అనేది ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి ఈ విధంగా చూసుకుంటూ దగ్గరికి మనం లాగకుండా నిదానంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకు కింద అనేది మనకు రౌండ్ అనేది తిరగకుండా నీట్గా అనేది స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం కూడా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, కొంతమందికి అయితే ఒకేసారి స్టిచ్ చేసుకోవడం వలన డబల్ మర్చి ఇలా వంకల్లాగా తిరుగుతుంది. అలా తిరగకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 16 ఉందండి. కరెక్ట్గా మనం కొలత అనేది తీసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత కింద చూడండి గేరా ఎంత మంచిగా వచ్చిందో. ఇలా పై పార్ట్ కూడా సేమ్ అదే విధంగా లేస్ అనేది యాడ్ చేయాలి. ఏ విధంగా అనేది చూపిస్తాను. ఇలా నడుము వచ్చేసి 16 ఉందన్నమాట. ఇది వచ్చేసి నెట్టెడ్కి ఇలా చెమ్కి అయితే మొత్తం వీవింగ్ వచ్చి చాలా బాగుందండి. నెట్ క్లాత్లో కొత్తగా అయితే వచ్చింది. ఈ సైడ్కి అనేది మెజర్మెంట్ని బట్టి 36 నుండి కూడా మనకు ఇట్లా క్రాస్ అనేది పీస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్రాస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ చిన్న పీస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రైట్గా చిన్న పీస్ అయితే పడింది, స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూసుకుంటూ మనం కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కొలుచుకుంటూ ఆ లాస్ట్ నుండి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఒక పాదం అయినా మనము జారిపోకుండా చూసుకుంటూ పాదంకి కొద్దిగా లోపలికి అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా బిగినర్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చూడడం వలన మనము త్వరగా అయితే నేర్చుకునేడానికి అవకాశం ఉంటుందండి. ఇట్లా ఈ విధంగా పైకుట్టు అనేది మనం వేసేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వలన. అదేవిధంగా మనము లేస్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. కింద వచ్చేసి మొత్తం కూడా సైడ్ ఉంటుంది కదా, సైడ్ నుంచి డబల్ అనేది నెట్ క్లాత్ కాబట్టి మనకు సాగిపోదన్నమాట. ఇలా కొంచెంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి మొత్తం కూడా. అంతా కూడా ఈ విధంగా కింది పార్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చమ్కీ వీవింగ్ ఉంది కాబట్టి మనం జిగ్జాగ్ చేయడం కుదరదు కాబట్టి లేస్ అనేది స్టిచ్చింగ్ చేయమన్నారు.
ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లేస్ అనేది మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి గమనించండి, అడ్జస్ట్మెంట్ అనేది సాగకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. జరుపుకుంటూ ఇట్లా ఉల్టా సీదా చూసుకొని మనం దానిపైన పెట్టేసి మనము లాస్ట్ నుండి కూడా ఎడ్జ్కు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది లాస్ట్కి నెట్ క్లాత్ అనేది కనబడకుండా మనం లేస్ మాత్రమే కనబడేటట్టు స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇదే విధంగా నేను చూపిస్తున్నట్టుగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవడం వలన చాలా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. దారం అనేది అయిపోయిందండి, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చాలా చక్కగా నీట్గా ఉంది చూడండి. ఈ విధంగా మనకు లేస్ మాత్రమే కనబడేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పైన వచ్చేసి లైనింగు నడుము దగ్గర ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలా మొత్తం ఒకసారి చూసుకున్న తర్వాత నడుము ఒక్కటే అటాచ్ చేసుకొని దాని తర్వాత మనము సైడ్ పీస్ అనేది ఉక్సు పట్టి కాజా పట్టి ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. జిప్ అనేది వేసుకోకుండా మనము ఉక్సు పట్టి కాజా పట్టి కూడా ఉక్సులకి ఆ విధంగా వేసుకోవచ్చండి. దాన్ని చూద్దాము. నడుము అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ లాస్ట్ నుంచి కూడా చూసుకుంటూ ఏమైనా సాగుతుంది అని అంటే షార్టిన్ క్లాత్ అనేది కొంచెం సాగే గుణం అనేది ఉంటుంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేతితో మనం లాగకుండా మడుచుకుంటూ రావాలన్నమాట. అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చూసుకుంటూ పై క్లాత్ అనేది మనకు సాగదండి, నెట్ క్లాత్ కాబట్టి. కింది క్లాత్ అనేది షార్టిన్ కదా, కొంచెం ఎక్కువ సాగినట్లు అనిపిస్తుంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం కూడా లైనింగు నెట్ క్లాత్కి మనం అటాచ్ అయితే చేసుకున్నాక సైడ్ అనేది ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకుందాం. జిప్పు కూడా వేసుకోవచ్చు, కానీ మనకు ఉక్సు పట్టి కాజా పట్టి ఇలాగా మనకు ఉక్సు అయితే పెట్టమన్నారు కాబట్టి కస్టమరు, నేను ఉక్సు వేసే విధానం అయితే చూపిస్తాను. ఇలా ఒక కుట్ట అనేది ఒక 6 ఇంచ్ వరకు మనము కుట్ట అనేది వేసేసుకోవాలి. లైనింగ్కి అటాచ్ అనేది చేసుకోవాలి. అటు ఇటు ఒక 6 ఇంచ్ వరకు మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా మనకు కాజా పట్టి అనేది ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ఇలా మనం పీస్ అయితే కట్ చేసుకొని ఒక 5 ఇంచ్ మాత్రమే, ఒక 2.5లో మనం తీసుకొని ఒక 5 ఇంచ్కి మాత్రమే మనము 4.5 5 ఇంచ్కి మాత్రమే మనం ఇలా పొడవు పెట్టేసి వేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా
ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇలా పై కుట్టు అనేది వేసేసుకోవాలి. మళ్ళీ ఒక పాదం వెడల్పులో మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి వేసేసుకుందాం. ఒక 6 ఇంచ్ దగ్గర నుంచి పై కుట్టు అనేది వేసేసుకొని మనకు జారిపోకుండా ఉండడం కోసం 1.5 ఇంచులో మనం ఇలా కట్ చేసుకొని ఉక్సు పట్టి అయితే స్టిచ్ చేస్తాం. ఇది కూడా సేమ్ అటు మనము కాజా పట్టి ఎంత పొడవులో పెట్టామో 5 ఇంచ్ అన్నాను కదా, ఇది కూడా కరెక్ట్గా 5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పై కుట్టు అనేది వేసుకోవాలి. పై కుట్టు అనేది వేసుకోవడం వలన మనకు సైడ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు మొత్తం నీట్ ఫినిషింగ్ అయితే రావడం కోసం ఇలా డబల్ ఫోల్డ్ చేసి 5 ఇంచ్ దగ్గరకు నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద నెట్ అనేది మడత పడకుండా చూసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన పట్టీ అయితే ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ఈ కాజా పట్టీ మీద ఉక్సు పట్టీ అనేది రావాలి. ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ఇలా ఒకసారి మనము నడుము అనేది చెక్ చేసుకోవాలి. 16 ఇంచెస్కి రావాలి. మనం పైన నడుము పట్టీకి ఒక 4.5 ఇంచులో అయితే మనం కట్ చేసుకొని ఈ విధంగా ఒరిజినల్ పీస్కి మనం అటాచ్ చేసుకోవడం కోసం నడుము పట్టీ కోసం ఈ విధంగా 4.5లో తీసుకున్నాను నేను. స్టిచ్ చేసుకుందాము. సిక్స్టీన్ ఇంచెస్ నడుము ఉంది కదా, మనకు అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఎక్స్ట్రా అనేది కటింగ్ అనేది చేసుకొని మనం నడుము కోసం ఈ విధంగా 18 ఇంచెస్ అయితే కొంచెం ఎక్కువనే పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నడుము పట్టీ కోసం. క్రాస్ అంతా తీసేసుకొని మనం మధ్యలో ఇది తక్కువ వచ్చేసింది కాబట్టి నడుముకు స్టిచ్చింగ్ అనేది చేశాను. అదేవిధంగా ఒరిజినల్ కూడా మనం కటింగ్ అనేది చేసుకొని ఒక పై కుట్టు అనేది మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా బిగినర్స్ స్టిచ్చింగ్ వీడియోస్ చూడడం వలన మీకు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. ఇలా తెలుసుకుని మీరు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట.
ఇలా మొత్తం అటాచ్ చేసేసుకొని సైడ్ కచ్చా పీస్ అంతా తీసేసుకోవాలండి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం అటాచ్ చేసుకోవడం కోసం. అటు సైడు ఇటు సైడు ఈ పైన పక్క కూడా మనం ఒకేసారి మర్చి కుట్టలేము కాబట్టి సాగిపోతుంది. అలా కాకుండా ఇలా ఒక స్టిచ్చింగ్ అనేది మడత పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా దారాలు అనేది ఎప్పటికప్పుడు నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా కాజా పట్టి సైడ్ నుంచి మనం ఆ పీస్ అనేది కింద పెట్టేసుకొని కాజా పట్టి సైడ్ నుంచి మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా సాగకుండా మా పై పీస్ అనేది సాగుతూ ఉంటుంది కాబట్టి క్రాస్ సాగకుండా మనం లెఫ్ట్ సైడ్తో కొంచెం లూజ్ అనేది వదులుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మనము ఈ చిన్న చిన్న టిప్స్ వల్లనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, వస్తుంది కూడా. ఈ కాజా పట్టి అనేది మనము లోపలికి మడిచేసుకోవాలన్నమాట, బయటికి అనేది పెట్టకూడదు. ఇక్కడ లాస్ట్లో ఎడ్జ్కు రఫ్ అనేది చేసుకోవాలి. మనం ఇక్కడ ఎంత మడవాలా అని చెప్పేసి 1 ఇంచు మాత్రమే పెట్టేసుకొని మిగతా భాగాన్ని కట్ చేసేసుకొని మళ్ళీ మనం ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాము ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మళ్ళీ అటు లాస్ట్ నుండి కూడా మనం ఇట్లా పెట్టేసి నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. చాలా ఈజీ అండి గాగ్రా స్టిచ్చింగ్ చేయడం, అర్థం చేసుకుంటూ కుట్టుకోవాలి బిగినర్స్ అయితే. మనం పై పీస్ అనేది లాగకుండా లూజ్ వదులుకుంటూనే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా లాస్ట్ నుంచి కూడా చూసుకుంటూ కొంచెం నేను చూపిస్తున్నట్టుగా కొంచెం లూజ్ అనేది వదులుకుంటూ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి కంపల్సరీ ఎవరికైనా కుచ్చు అనేది పడుతుందండి. అలా పడకుండా మనం ఈ విధంగా చూపిస్తున్నట్లుగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం రఫ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. సైడ్ అనేది ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. లైనింగు అలాగే ఒరిజినల్ పీసు ఇలా కరెక్ట్గా ఉండడం పెట్టుకోవాలన్నమాట. ఉల్టా చేసేసుకొని ఇలా ఉల్టా చేసుకొని కరెక్ట్గా ఉన్న దగ్గర నుండి ఒక 2 ఇంచ్ వరకు అయితే మనము ఒక కుట్టు అనేది వేసేయాలండి. ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మార్కింగ్ వేస్తున్నాను కదా అక్కడ వరకు ఎడ్జ్కు ఒక 3 కానీ 2 కానీ అలా వేసుకోవచ్చు. ఇలా తీసేసుకొని
ఈ కచ్చా పీస్ అంతా ఉంది కదా, ఆ కచ్చా పీస్ని మనము లోపలికి మడచేసి ఇలా నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందో. ఇలా మనం బుక్స్ కాజా వేసినప్పుడు నీట్గా కూర్చుంటుందన్నమాట అమ్మాయికి నడుము దగ్గర. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వలన ప్రొఫెషనల్గా కూడా ఉంటుంది. జిప్ అనేది లేని అవకాశంలో కొంతమందికి జిప్ అనేది అర్జెంటుగా కావాలండి అని వస్తారు కదా, అలాంటి వాళ్ళు జిప్ అనేది అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వలన మనకు గాగ్రా అనేది ప్రొఫెషనల్గా నీట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వగలుగుతాము. కస్టమర్ అనేది మన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళిపోరండి, మనం నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం వలన. ఈ విధంగా కింద నుండి మనము ఫస్ట్ అయితే ఒరిజినల్ పీస్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1 ఇంచు 1.5 ఇంచు లోపలికే స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇప్పుడు మనం పైనుంచి 3 ఇంచు వరకు మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా, అక్కడి వరకు కరెక్ట్గా చూసుకుంటూ ఎడ్జ్కు ఎండింగ్ వరకు మీదకి ఎక్కించకుండా అలా రఫ్ అనేది చేసేసుకోవాలి. అదేవిధంగా పైనుండి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 2 కలిపి లైనింగు అలాగే ఒరిజినల్ పీసు 2 కలిపి అస్సలు కుట్టకూడదండి. లైనింగ్ సపరేట్ ఉండాలి. అదేవిధంగా మనం వేసుకున్నప్పుడు చాలా ప్రొఫెషనల్గా అయితే ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవడం వలన 2 సపరేట్ అనేది ఉండాలి. అప్పుడే గాగ్రాకి అందం అనేది వస్తుంది, స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి మొత్తం కూడా. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మనం తాడు అనేది తయారు చేసుకుంటాం, అంతేనండి. చాలా ఈజీగా గాగ్రా అనేది రెడీ అయింది. ఈ విధంగా మనకు హుక్స్ అనేది పెట్టేసుకొని ఒకసారి ఐరన్ అనేది చేసేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం కూడా చూసారని నేర్చుకుంటారని అనుకుంటున్నానండి. ఈ విధంగా గోల్ మొత్తం కూడా చాలా నీట్గా అయితే ఉంది. లాస్ట్లో మీకు పిక్ అనేది కూడా యాడ్ చేస్తాను. ఈ విధంగా క్రాస్ గోల్ అంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఒక 3 హుక్స్ అయితే మనం వేసేసుకోవాలి. ఇక్కడ కాజాలు, రైట్ సైడ్ వచ్చేసి హుక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.